వార్ 2 సినిమా విడుదల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆడియో లీకులు ఎలా బయటకు వచ్చాయని దానిపైన ఒకవైపు చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఆ ఆడియో తాను మాట్లాడింది కాదంటూ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతున్నా అసలు ఏం జరిగింది, ఆ రోజు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ప్రస్తుతం అంతా ఉన్నాడు, ధనంజయ నాయుడు ఉన్నారు. ఈ వ్యక్తితో ఆ రోజు ఎమ్మెల్యే ఫోన్ లో మాట్లాడాడు. ఆ మాట్లాడిన సంభాషణలే బయటకు వచ్చాయి. ప్రస్తుతం ధనంజయ నాయుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్నా, మీరు ఎందుకు ఆ రోజు ఏ సందర్భంలో ఎమ్మెల్యే గారు మీకు ఫోన్ చేశారు, ఎందుకు ఎన్టీఆర్ గురించి మాట్లాడాల్సి వచ్చింది, నిజంగా ఎమ్మెల్యే గారు మాట్లాడినవి అది ఎందుకు మాట్లాడారో అతనికే తెలియాలి. మేమైతే సినిమా 1 అవర్ ఉన్న అనే టైంలో మేము సినిమా దాని గురించి మేము అరేంజ్మెంట్స్ ఫ్యాన్స్ వాళ్ళంతా వచ్చింటే ఆ క్రౌడ్ మేము అక్కడ ఉండడం జరిగింది. ఆ టైంలో నాకు ఎమ్మెల్యే గారు కాల్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాట్లాడినా మీరు విన్నారు. అది ఎందుకు మాట్లాడారో ఏమనేది ఎమ్మెల్యే గారికి తెలియాలి. అంటే ఎన్టీఆర్ గురించి ఆ రోజు మాట్లాడమేనా, లేకపోతే నేరుగా ఎప్పుడైనా మీ దగ్గర ప్రస్తావించారా? ఆ రోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు మాట్లాడుతుంది కానీ నేను సినిమా దగ్గర అతను కాల్ చేశారు నాకు. గతంలో ఎప్పుడు మాట్లాడింది అయితే లేదు ఎమ్మెల్యే గారు, ఫస్ట్ టైం మాట్లాడారు. అది ఎందుకు మాట్లాడారు అనేది ఆయనే చెప్పాలి మరి. అంటే జనరల్ గా మీతో మాట్లాడిన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల సందర్భంగా మీరు కూడా దాని గురించి ప్రస్తావించారు. అయితే ఈ ఎమ్మెల్యే గారు మీ ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఆయన కలిశారా? లేదు, మాకు కలవలేదు. కాల్స్ చేస్తున్నారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఎమ్మెల్యే దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి కలుసు ఎమ్మెల్యే అనేసి నేను వెళ్ళైతే కలవలేదు. అంటే ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే అసలు ఎమ్మెల్యే మీతో మాట్లాడిన ఆ ఆడియోలు బయటికి ఎలా వచ్చాయి, మీరే బయటికి లీక్ చేశారనేది ప్రధానంగా మీ మీద వస్తున్న ఆరోపణ. అంటే ఇప్పుడు నేను బయట పార్టీ వ్యక్తులకైతే ఎవరికి పెట్టలేదు. మా ఫ్యాన్స్ లో మేము డిస్కస్ చేసుకున్నాం. ఎమ్మెల్యే గారు ఈ టైంలో ఫోన్ చేసి ఇలా మాట్లాడడం ఏంది, పార్టీకి మనం పనిచేసాము, పార్టీ కోసం కేసులు పెట్టించుకున్నాము, సబ్జెక్టులకు పోయి వచ్చాము, మన కోసం మనం పార్టీ కోసం పనిచేస్తున్నాము, మనకే ఫోన్ చేసి ఆయన అలా మాట్లాడడం ఏమనేసి మా ఫ్యాన్స్ గ్రూప్ లో మేము ఇది డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే ఆడియోలు బయటికి ఎలా వచ్చాయి దాని గురించి చెప్పండి. మా ఫ్యాన్స్ లో 2-3 వెళ్ళాయి, అది వైరల్ అయ్యాయి. ఎవరు పంపారు? మీరే పంపారా? మీరే పంపారు. అంటే అంత వివాదాస్పదంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు బయట పెట్టడం వెనకాల మీ ఉద్దేశం అంటే దాని వెనకాల మీరు కూడా కుట్ర చేశారనేది ప్రధానంగా ఎమ్మెల్యే చేసిన ఆరోపణ. ఇందులో కుట్ర ఏముందండి, ఎమ్మెల్యే గారే ఫోన్ చేసి నన్ను తిట్టడం జరిగింది. ఇప్పుడు మా అభిమాన హీరో తిట్టాడు, మా అభిమాన హీరో తల్లిని తిట్టారు. ఇప్పుడు మా తల్లిని తిట్టినా మా అభిమాన హీరో తల్లిని తిట్టినా ఒకటే కదండి. మేము ఆ బాధతోనే బయట పెట్టాము తప్ప వేరే ఆలోచన వేరే కుట్ర అతనికి నాకేం ముందు గొడవలు లేవు, ఎప్పుడు వ్యక్తిగత ఏం లేవు. అలా ఎమ్మెల్యే